చలివేంద్రంలో తులసి ఆకులు లవంగ పొడిని కలిపిన మినరల్ వాటర్ను మట్టి కుండల్లో భద్రపరిచి కక్షిదారులు న్యాయవాదులు న్యాయమూర్తులకు అందించడం సాక్షాత్తు విష్ణు సాయుధ్యం పొందడమేనని కిషోర్ గురూజీ అభిప్రాయపడ్డారు. పట్టణానికి చెందిన శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ జిల్లా కోర్టు ఆవరణంలో 19వ తులసి ఆకుల చలివేంద్రం ప్రారంభించారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఆక పవన్ కుమార్, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి రాజశేఖర్ ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. చలివేంద్రం నిర్వహణ దాతలు పందిరి వేయించిన గుడివాడ ప్రసాద్, మినరల్ వాటర్ దాత నంబూరు ఆనందేశ్వరరావు, పురుషోత్తమ కృష్ణ, బ్యానర్స్ వితరణ చేసిన జగన్మోహన్ రావు, స్వామీజీ, సప్లయర్ దాత కడితం కోటేశ్వరరావును సత్కరించారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బేతల ప్రభాకర్, హరిదాసు, గౌరీశంకర్లు యోగా సభ్యులకు అభినందన తెలియజేశారు. చలివేంద్రంలో సుమారు 40 మంది యోగా సభ్యులు వంతుల వారీగా సేవలు అందిస్తారని సంస్థ కన్వీనర్ బైసాని సూర్యనారాయణ స్వామి తెలిపారు. తొలి రోజు చలివేంద్రం సేవను దూపుగుంట్ల రమేష్ స్వామి, నాగమల్లేశ్వరి అందించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు, తల్లం సుబ్బారావు, కోమలదేవి, శివకుమారి, గుప్తా స్వామి, రాంబాబు స్వామి, మేడూరి శేషగిరిరావు, స్వామీజీ ఇంకా పలువురు యోగా మిత్రులు, కోర్టు సిబ్బంది ఉన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి తెనాలి శాఖ తరఫున ఇది 19వ ఉగాది తులసి ఆకుల చలివేంద్రం ప్రారంభించాము. జిల్లా కోర్టులో ఇది ప్రారంభించడం మాకు భగవంతుడికి సేవ చేయడానికి వచ్చిన చక్కటి అవకాశం. కక్షిదారులు ఎంతో ఇబ్బందులు బాధలతో కోర్టు దగ్గరికి వస్తారు. వాళ్ళకి తులసి ఆకులు లవంగం పొడి కలిపిన మంచినీరు ఇవ్వటం ద్వారా వాళ్ళ దాహం తీరినప్పుడు అయ్యా దాహం తీరింది అని అంటారంట. ఆ అన్నది ఎవరో కాదంట, శ్రీమన్నారాయణే అంటాడంట. ఈ విషయాన్ని మనకి విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి రూపము భౌతికంగా కనపడదు. వీళ్ళు వాళ్ళ బాధాతప్త హృదయాలు తీరినప్పుడు వాళ్ళు పడే ఆనందమే నా స్వస్వరూపము అని చెప్పాడు. ఇటువంటి అవకాశానికి మరి జిల్లా జడ్జి గారు శ్రీనివాసులు గారు, ఇతర జడ్జీలంతా కూడా కోఆపరేట్ చేసి ఇది ప్రారంభించమని మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే అధ్యక్ష కార్యదర్శులు భారత్ స్టేషన్కి గత 4-5 ఏళ్ళ నుంచి కూడా ఈ కార్యక్రమానికి చక్కగా సహకరిస్తున్నారు. ఇదే కాదు, అన్ని గ్రామాల్లోనూ ఇలా చలివేంద్రాలు ఉగాది రోజున ఏర్పాటు చేయటము భగవత్ సాక్షాత్కారం. తెనాలి జిల్లా కోర్టు ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ యోగా మండలి వారు కిషోర్ గురూజీ గారిచే వారి దాతల ద్వారా ఈ కోర్టు ప్రాంగణంలో వచ్చే కక్షిదారులకు కానీ కోర్టు సిబ్బందికి కానీ ఈ యొక్క చలివేంద్రం, అది కూడా తులసి ఆకులతోటి చాలా పరిశుద్ధమైన వాటర్ని అందించడానికి ముందుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నారు. యోగా ధ్యాన మండలి కిషోర్ గురూజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారికి సహకరిస్తున్న ఈ దాతల్ని, యోగా ధ్యాన మండలి సిబ్బంది అందరినీ కూడా మేము చాలా గౌరవించుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమానికి పెట్టినందుకు గురూజీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క చలివేంద్రాన్ని అందరూ కూడా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి ఇది 19వ చలివేంద్రం. ప్రతి సంవత్సరం కూడా ఉగాది సందర్భంగా మీ అందరం కూడా తెనాలిలో ఈరోజు జిల్లా కోర్టులో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మా గురువుగారు కిషోర్ గురువు గారి ఆధ్వర్యంలో ఇది ఒక సేవ, భగవంతుడి సేవగా భావించి మేమందరం కూడా కార్యకర్తలుగా ఏర్పడి గురుగారి ఆదేశానుసారము సుమారుగా 40 మంది ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా సంస్థ తరఫున కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కోర్టు జడ్జి గారికి కానీ, వారి లాయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరికీ కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ